నిఖిల్ వర్సెస్ అభయ్ నవీన్ వీళ్ళిద్దరికి జరిగిన థర్డ్ లెవెల్ ఆఫ్ టాస్క్ మనం అబ్జర్వ్ చేసుకుంటే దీనికి సంచాలకుడిగా మనం అబ్జర్వ్ చేసుకుంటే సోనియా అయితే వ్యవహరించడం జరిగింది. అయితే ఈ టాస్క్లో సోనియా సంచాలకుడిగా ఫెయిల్ అయిందా లేకపోతే పాస్ అయిందా అబ్జర్వ్ చేసుకుంటే నాకైతే యావరేజ్ అనిపించింది సంచాలకుడిగా. ఎందుకంటే ఒక పాయింట్ మీద అయితే కంటిన్యూగా అయితే వెళ్ళడం లేదు సోనియా. సో ఏంటంటే ఆ పాయింట్, ఒక గేమ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత స్టిక్స్ ఎగిపోయినా సరే ఇవ్వకపోయినా సరే వాళ్ళ యొక్క బెలూన్స్ అనేవి వాళ్ళు పగలగొట్టుకుంటారు ఏ విధంగా అయినా సరే. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే బాడీ మీద ఉన్న బెలూన్స్ అన్ని పగలగొట్టాల్సి ఉంటుంది, అలాగే కింద పడిన బెలూన్స్ కూడా పగలగొట్టాల్సి ఉంటుంది. ఫైనల్గా ఎవరి బెలూన్స్ అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళే విన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మనం అబ్జర్వ్ చేసుకుంటే గ్రీస్ దాటిన తర్వాత చాలా బెలూన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సోనియా ఇక్కడ ఒక మాట వదిలేవలసింది, గ్రీస్లోనే కాదు గ్రీస్ బయట దాటినా సరే బెలూన్స్ పగలగొట్టిన నాకేం అభ్యంతరం లేదు, ఎవరి బెలూన్స్ అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్ అవుతారని చెప్పాల్సింది. సో సరిపోయేది. దీనిపై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి.